గత 6 నెలల చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో పాలనా వైఫల్యాల మీద, ప్రజా వ్యతిరేక నిర్ణయాల మీద, మీడియా సమావేశాలకు, ట్విట్టర్‌కి పరిమితమై ప్రతి అంశాన్ని కూడా ప్రశ్నించుకుంటూ, వివరించుకుంటూ వస్తున్నటువంటి వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు వీధి పోరాటాలకు సిద్ధపడుతూ ఉన్నారు. ప్రజలతో కలిపి ప్రజా వ్యతిరేక నిర్ణయాల మీద ఫైట్ చేయబోతున్నారు. వీధి పోరాటాలు అంటే ప్రజా పోరాటాలు చేయబోతున్నారు. దానికి త్వరలో ఒక బ్లూ ప్రింట్ ప్రకటించబోతున్నారు. దీనికి సంబంధించి రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర స్థాయి సమావేశం నిర్వహించబోతూ ఉన్నారు. ఈ సమావేశానికి అన్ని జిల్లాల పార్టీ అధ్యక్షులు, కోఆర్డినేటర్లు, సమన్వయకర్తలు, జనరల్ సెక్రటరీలు అందరూ కూడా, ఇది ఒక రాష్ట్ర స్థాయి సమావేశం, అందరూ హాజరు కాబోతున్నారు. ఈ సమావేశంలో పార్టీ నిర్మాణం, పార్టీ పటిష్టత, చంద్రబాబు ప్రజా వ్యతిరేక నిర్ణయాల మీద ప్రజాక్షేత్రంలో పోరాటాలు ఎలా చేయాలి, దానికి సంబంధించినటువంటి కమిటీలు, ఇటువంటివన్నీ కూడా వీటి మీద నిర్ణయం తీసుకోబోతూ ఉన్నారు. అండ్ చాలా అంశాల మీద చర్చించబోతున్నారు. ప్రధానంగా ఇప్పుడు రైతులు ధాన్యం కొనుగోలుకు సంబంధించి గిట్టుబాటు ధర రాలేదు కదా, ఇది ప్రధాన అంశంగా. ఫీజు రియంబర్స్మెంట్ ప్రధాన అంశంగా చర్చించబోతూ ఉన్నారు. విద్యుత్ భారం జనం మీద, ఇది ప్రధానంగా చర్చించబోతున్నారు. సో నాకు తెలిసి మొదట ఈ మూడింటి మీద వీధి పోరాటాలకు అయితే సిద్ధపడుతూ ఉన్నట్టున్నారు. నెక్స్ట్ వన్ బై వన్ ప్రజాక్షేత్రంలోనే చంద్రబాబు నాయుడు గారి పాలనలో జరిగిన వైఫల్యాలు, జరుగుతున్న వైఫల్యాలు, తీసుకుంటున్న నిర్ణయాల మీద పోరాటానికి అయితే సిద్ధపడుతూ ఉన్నారు. ఇప్పటికే సంక్రాంతి తర్వాత వారంలో 2 రోజులు బుధ, గురువారం జనం మధ్య ఉంటా, కార్యకర్తల మధ్య ఉంటాను అని చెప్పి ప్రకటించారు. ప్రతి పార్లమెంటు నియోజకవర్గం ఒక యూనిట్గా సమీక్ష చేస్తాము అని చెప్పారు. ప్రతి నియోజకవర్గంలో కూడా పర్యటించబోతూ ఉన్నారు. మధ్యలో ప్రజా పోరాటాలు కూడా వైసీపీ నిర్వహించబోతూ ఉంది. సో రేపు జరగబోయే రాష్ట్ర స్థాయి సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారు.